గైస్, నిన్న ఈవినింగ్ కరెంట్ లేదని మా బెదర్కి కాల్ చేసి రమ్మన్నాను. అట్లా రోడ్డు మీదకి వెళ్ళి కాసేపు ఆగి మా బెదర్ అయితే అట్ట వచ్చేసాడు. ఆ బండి వేసుకుని జంక్షన్ అలా సరదాగా వెళ్తున్నాం. చిన్నప్పుడు రోజులే బాగుండేవి. ఈవినింగ్ టైంలో వెదర్ మాత్రం భలే ఉంటుంది. కమెంట్స్ లో కాదు కానీ చాలా మంది నాకు పర్సనల్ గా అడ్వైస్ ఇచ్చారు వీడియోస్ లో క్వాలిటీ పెంచమని. నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో అయితే ఖచ్చితంగా క్వాలిటీ పెంచుతాను. మన నూజివీడు రోడ్డు మొత్తం మామిడికాయలు అమ్మే వాళ్ళే ఉన్నారు. నూజివీడు నుండి తీసుకొచ్చి మరీ అమ్ముతారు వీళ్ళందరూ. ఈ ట్రాఫిక్ ఏంట్రా బాబు. ఈ ట్రాఫిక్ ఏంటంటే మన హనుమాన్ జంక్షన్ లో హనుమాన్ జయంతిని సెలబ్రేట్ చేస్తున్నారు. విజయవాడ రోడ్డుకు తిరగగానే మలవల్లో అట్ట తేరని బస్సు ఎట్ట రోడ్డు మీద తిరిగేస్తుంది. మలవల్లో ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నీ ఫుల్ వీడియో ఒకటి చేస్తాను ఫ్యూచర్ లో. మనం జంక్షన్ రావడానికి కారణం అల్ఫా కేఫ్ లో తెలుస్తుంది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. అది బ్రహ్మానందం గారే చెప్పిన తర్వాత మనం ఆగుతాం. బండి వేసుకుని బయలుదేరాం అల్ఫా కేఫ్ కి. ఇప్పుడు నుండి అనుకుంటున్నా గానీ ఈ రోజే కుదిరింది. చూడండి బయట నుండి ఎట్టుందా. మనం బయట తిరగటం వీళ్ళకి నచ్చదు, అందుకే వాతావరణం కూడా మారిపోయింది. లోపల అయితే ఇలా ఉంటది. సిట్టింగ్ కూడా ఉంది ఇక్కడ. పేమెంట్ చేసే లోపు మన టీ అయితే మనకి ఇచ్చేసారు. అట్లా తాగి చూసాను, పర్లేదు అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్ గా మన వాళ్ళు కూడా వచ్చారు. సర్లే ఇంటికి వెళ్దాం, రాబెదరం అంటే ఆగి వెళ్దాం అని అన్నాడు. సర్లే తొందరగా వెళ్ళిపోతాంలే అని అనుకుంటే ఇక్కడ మాత్రం స్లో చేసి బొమ్మలు చూడరా బాగుంటాయి అని చెప్పేసి అన్నాడు. చూడమన్నాడు కదా అని చూశాను. ఊరేగింపు మాత్రం బాగా చేశారు. ఒక్క టీ కోసం వచ్చి జంక్షన్ లో ఉన్న 4 రోడ్లు తిరిగేసాం. ఇట అంబోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఎందుకనరా 6ంటికి వచ్చి 8ంటికి వెళ్తే అన్నీ అంటారు. అట్లే అవన్నీ ఎప్పుడు ఉండేలా గానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా. ఓకే బాయ్.